బొమ్మల కథలు. ఆనందం, ఆశాదేవి దంపతులు. ఆశాదేవికి పేరుకు తగ్గట్టే అత్యాశ ఎక్కువ. భర్త తెచ్చే సంపాదన్ని సరిపెట్టుకోలేక తననెప్పుడూ అవి తీసుకురా ఇది తీసుకురా అని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆనందం కట్టెల వ్యాపారి. ప్రతిరోజు గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళి ఏదో ఒక చెట్టును కొట్టి ఆ కట్టెలు తీసుకొచ్చి ఊర్లో అమ్మి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయాన్నే ఆనందం గొడ్డలు తీసుకుని అడవికి బయలుదేరుతూ ఉంటాడు. నేను అడవికి బయలుదేరుతున్నాను. ఇంట్లో జాగ్రత్త. ఏమండి, నేను మీకు చెప్పింది గుర్తుందా? గుర్తుపెట్టుకోవడానికి నువ్వు చెప్పేది ఒకటా రెండా? ఊర్లో ఉన్న గొంతెమ్మ కోరికలన్నీ నీ దగ్గరే ఉంటాయి. ఇంతకీ దేని గురించి చెప్తున్నావు? అదేనండి, నిన్న మీకు చెప్పాను కదా, మన పక్కింటి శాంతమ్మ బంగారు దుద్దులు చేయించుకుందని. మరి నాకు ఆశ, నీ ఆశకు అంతూ పంతూ లేకుండా పోతుంది. మన సంపాదనెంత, మనకున్న కోరికలేంటి? మన తాహతుకు మించి ఆలోచించడం కూడా అనర్థమే. కాస్త అది గుర్తుంచుకో. కనీసం బంగారం కూడా కొనలేని కుటుంబానికి నన్నిచ్చి చేశారు మా వాళ్ళు. చిన్న చిన్న కోరికలకు కూడా అడుక్కోవాల్సొస్తుంది. అంతేలే, ఎంత చెట్టుకంత గాలి అని. నువ్వెన్ని చెట్లు కొడితే మాత్రం నాకు బంగారు దుద్దులు చేయించగలుగుతావు చెప్పు అని మూతి ముడుచుకొని అలిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆనందం తల పట్టుకుని నడుచుకుంటూ అడవికి బయలుదేరతాడు. అడవిలో తిరుగుతూ ఒక చెట్టు దగ్గర ఆగి నరకడానికి గొడ్డలి ఎత్తుతాడు. ఇంతలో ఎవరో పిలిచిన అలికిడి వినపడుతుంది. ఆగండి! ఆనందం అటూ ఇటూ చూస్తూ ఎవరు పిలిచారా అని వెతుకుతూ ఉంటాడు. ఎవ్వరూ కనిపించకపోయేసరికి మళ్లీ నరకడానికి గొడ్డలి ఎత్తుతాడు. ఆగు మానవా, ఆగు! చెబుతుంటే వినవే! ఆనందం కంగారు పడుతూ అటూ ఇటూ గుండ్రంగా తిరుగుతూ, ఎవరది? కనిపించకుండా మాట్లాడుతున్నారు, ఎవరు అని గట్టిగా పిలుస్తూ అరుస్తాడు. నీ ముందున్న చెట్టుని నువ్విప్పుడు నరకబోయేది నన్నే, అందుకే నిన్నాపడానికి పిలిచాను. ఆనందం ఆశ్చర్యపోతూ కంగారుగా, ఏంటిది? నిజమేనా? చెట్టు మాట్లాడుతుందా? అవును మానవా, నేనీ అడవికి దేవతని. నువ్వన్ని చెట్లను నరికినట్లుగానే నన్ను కూడా నరకాలనుకుంటున్నావు. కాని నువ్వలా చేస్తే ఈ అడవికి దేవత లేకుండా పోతుంది. తర్వాత తీవ్ర పరిణామాలెదురవుతాయి. నేను ప్రతిరోజు ఓ చెట్టును నరికి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అప్పుడు జరగని విపరీతాలు ఇప్పుడెందుకు జరుగుతాయి? చెప్పాను కదా, నేను ఈ అడవికి దేవతని. నువ్వు ప్రతిరోజు నరికే చెట్లకు ఆయువు తీరిపోయింది. అందుకని ఎటువంటి పరిణామాలు జరగలేదు. పుట్టిన ప్రతి జీవికి మరణం సహజం. ఆయువు తీరిన చెట్లను ఇన్నాళ్ళు నువ్వు నరికావు. కాని నేను ఈ అడవికి దేవతను. నన్ను గాని నీవు నరికితే ఈ అడవి మొత్తం అంతరించిపోతుంది. భూమి మీద వర్షాలు కరువైపోతాయి. భూమి మొత్తం కూడా ఎడారిగా మారిపోతుంది. భూమి మీద ఎక్కడా గడ్డి పరక కూడా మొలవదు. నేను మీ క్షేమం కోరి చెప్తున్నాను, నన్ను నరకవద్దు. మరి నేను నా కుటుంబాన్ని పోషించుకోవడమేలా? చెట్టు నరికి కట్టెలు అమ్మితేనే నాకొచ్చేది అంతంత మాత్రం సంపాదన. ఇప్పటికే నా భార్యతో నేను సరిగ్గా సంపాదించటం లేదని నానా మాటలు పడుతున్నాను. పైగా దానికి అత్యాశ ఎక్కువ. దాని గొంతెమ్మ కోరికలు తీర్చలేక నానా అవస్థ పడుతున్నాను. ఇప్పుడు నువ్వు చెట్టు నరకద్దు అంటే నేనేమైపోవాలి? సరే, నీ బాధ నేను అర్థం చేసుకుంటాను. నీ కుటుంబ పోషణ కోసం నేను నీకు సహకరిస్తాను. నీవిక నుంచి చెట్లు నరకవద్దు. సరే, నా కుటుంబాన్ని నువ్వు పోషిస్తానంటే నాకెటువంటి అభ్యంతరం లేదు. ఏం చేస్తావు? నాకేమిస్తావు? నువ్వు ప్రతిరోజు ఒక చెట్టు నరుకుతూ ఉన్నావు కనుక ఇక మీదట చెట్టు నరకాల్సిన అవసరం లేకుండా నీకు ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇస్తాను. అది నీ రోజువారీ సంపాదన కన్నా చాలా ఎక్కువ. నీవు ప్రతిరోజు వచ్చి ఒక బంగారు నాణెం తీసుకొని వెళ్ళు. బంగారు నాణెమా? నిజంగా ఇస్తావా? అనగానే చెట్టొక బంగారు నాణ్యాన్ని అతని ముందు పడేస్తుంది. అది తీసుకొని చూసి ఆనందం చాలా ఆనందపడతాడు. నిజమే, ఇది నిజంగా బంగారువి. నీకు చాలా కృతజ్ఞతలు.
ఆ, అన్నట్టు నీ దగ్గర ఇవి ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, కానీ నేను నీకు రోజుకు ఒక్క నాణెం మాత్రమే ఇస్తాను. మనిషి ఆశకు అంతు పంతు ఉండదు. నేనిచ్చే కొద్దీ నీవు అడుగుతూనే ఉంటావు. ఆ, సరే సరే, నేను అడగను. ప్రతిరోజు వచ్చి ఒక్క నాణెం మాత్రమే తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆనందంతో ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర బంగారు నాణెం తీసుకువెళ్లి తన భార్యకిచ్చాడు. ఏమండి, నేను చూస్తున్నది కలా నిజమా? ఇది అక్షరాలా నిజమే. ఏవండి, ఈ బంగారు నాణెం మీకెలా వచ్చింది? ఈ రోజు అడవిలో ఒక అద్భుతం జరిగింది. వనదేవత ఒక చెట్టు రూపంలో నాకు కనిపించింది. నేను చెట్టు నరకబోతే ఆపి, ఇక మీదట చెట్లు నరకకుండా ఉండడానికి రోజుకో బంగారు నాణెం ఇస్తానని నాకు వాగ్దానం చేసింది. ఆ విధంగానే ఈ నాణెం మన ఇంటికొచ్చింది. అంటే ఆ వనదేవత దగ్గర ఇంకా చాలా బంగారు నాణేలుంటాయి కదండీ? అవునే, వనదేవత దగ్గర ఇంకా చాలా బంగారు నాణేలున్నాయి. కానీ రోజుకి ఒక్క నాణెం మాత్రమే ఇస్తాను అంది. ఎందుకంటే నేను రోజుకి ఒక చెట్టునే కదా నరుకుతూ ఉన్నాను. చెట్టుకి బదులు బంగారు నాణెం ఇస్తానని చెప్పింది. అయితే రేపట్నుంచి నేను కూడా మీతో గొడ్డలు తీసుకుని అడవికొస్తానండి. ఏ చెట్టునైతే మీరు నరకాలని చూశారో ఆ చెట్టుని నేను నరకడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు వనదేవత నాక్కూడా ఒక బంగారు నాణెం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంటుంది. అప్పుడు మనకి రోజుకి 2 బంగారు నాణేలు వస్తాయి. వద్దాశ, వనదేవతకు మనుషుల అత్యాశ గురించి తెలుసు. నేను అడిగి చూశానే, తను మానవుల అత్యాశ గురించి నాకు వివరంగా చెప్పింది. నా మాట విని వద్దే, మనకొచ్చిన దాంతోనే మనం సరిపెట్టుకుందాం. ఎలాగో రోజుకో బంగారు నాణెం ఇస్తానంది కాబట్టి దాంతోనే మనం సరిపెట్టుకుందాం అని అప్పటికి ఆశాదేవిని నిలువరిస్తాడు. కాని ఆశాదేవికి మనసులో వనదేవత దగ్గర ఉన్న మొత్తం బంగారం తెచ్చుకోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆనందం ప్రతిరోజు అడవికెళ్ళి ఒక బంగారు నాణెం తీసుకుని వస్తూ ఉంటాడు. రోజు ఆనందం తెస్తున్న బంగారు నాణేలు చూసి ఆశకి అత్యాశ ఎక్కువైపోతుంది. ఎలాగైనా వనదేవత దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొని రావాలని నిర్ణయించుకొని ఒకరోజు ఆనందం అడవికి వెళ్లిన తర్వాత తనని వెంబడిస్తూ అడవికి వెళ్తుంది. అడవిలో ఆనందం ఒక చెట్టు దగ్గర నిల్చుని బంగారు నాణెం తీసుకోవడాన్ని ఆశాదేవి చూస్తుంది. వెంటనే అక్కడికెళ్లి ఆనందం చేతిలో నుంచి గొడ్డల్లాక్కొని, ఓ వనదేవత, నాక్కూడా బంగారు నాణేలివ్వు, లేకపోతే నేను ఈ చెట్టును నరికేస్తాను అని ఆశాదేవి వనదేవతను బెదిరిస్తుంది. అది చూసిన ఆనందం, ఆశ, ఇది చాలా తప్పే, అలా చేయకూడదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. దయచేసి గొడ్డలి కింద పడేయి అని ఆశాదేవిని ఆపేందుకు ప్రయత్నిస్తాడు. ఆశాదేవి ఆనందం మాట పట్టించుకోకుండా అతన్ని పక్కకి తోసేసి, చెప్పు, బంగారు నాణేలు ఇస్తావా లేదా నరికేయమంటావా? చెప్పాను కదా, మానవులకి ఆశలు అత్యాశలు మహామెండు, అందున ఆడవారికి మరీ ఎక్కువగా ఉంటాయి. సరే, నేను నా వన సంరక్షణ కోసం నీక్కూడా ఇస్తాను. ప్రతిరోజు మీరిద్దరూ చెరొక బంగారు నాణెం వచ్చి తీసుకొని వెళ్ళండి అని వనదేవత చెప్తుంది. కాని ఆశాదేవి అలా కాదని, నువ్వే చెప్పావుగా ఆడవారికి ఆశలెక్కువగా ఉంటాయని. నాకు రోజుకి 2 నాణేలు కావాలి. ఆశకు హద్దుండాలి. ఆడవారి మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. సరే, నా వన సంరక్షణ కోసమే నీకు 2, నీ భర్తకొకటి, మొత్తం 3 బంగారు నాణాలు ఇస్తాను. ముందు గొడ్డలు దించి ఇక్కడి నుంచి వెళ్ళండి అని బంగారు నాణేలు 3 అక్కడ వేస్తుంది. అవి తీసుకుని ఆశాదేవి ఆనందంతో ఇంటికి వెళ్తుంది. ఇంటికొచ్చాక తన భర్తతో, చూసారా, మీరు నన్ను అడవికి రావద్దన్నారు, కానీ నేను మీ మాట వినకుండా అడవికొచ్చి ఎంత మంచి పని చేశానో ఇప్పుడు అర్థమైందా? వనదేవత రోజు నాకు 2 బంగారు నాణాలు ఇస్తుంది. మీది 1, మొత్తం 3. ఇలా రోజు 3 తీసుకొస్తే మనకి బోలెడు బంగారం వస్తుంది. త్వరలోనే మనం ధనవంతులం అయిపోతాం. నువ్వలా వనదేవతను గొడ్డలతో బెదిరించడం నాకేమాత్రం నచ్చలేదా ఆశ? వనదేవత మన అభివృద్ధి కోసం రోజూ బంగారు నాణేలిస్తుంది. కాని నువ్వు తనని బెదిరించి తీసుకోవడం
దొంగతనంతో సమానం. నువ్వలా చేయడం నా మనసుకి చాలా బాధ కలిగించింది. ఇన్నాళ్ళు నేను ఇంట్లో చాలీ డబ్బుతో తీరని ఆశలతో ఎన్ని బాధలు పడ్డాను. అప్పుడు మీ మనసు బాధపడిందా? అయినా ఒక వనదేవతను అలా బెదిరించడం నాకస్సలు నచ్చలేదే. అని అలిగి ఇంట్లో నుంచి బయటికొచ్చి కూర్చుంటాడు. ఇంట్లో ఆశాదేవి తను తీసుకొచ్చిన బంగారు నాణేల్ని చూసుకుని సంబరపడిపోతూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆశాదేవికి ఆశ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఎలాగైనా వనదేవత దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని కొట్టేయాలని గట్టి నిర్ణయం తీసుకుని ఒకరోజు ఆశాదేవి తన భర్తతో కలిసి వనదేవత దగ్గరికి వెళ్తుంది. యథావిధిగా వనదేవత 3 బంగారు నాణేలు ఇస్తుంది. అవి తీసుకుని ఆశాదేవి మళ్లీ గొడ్డలతో వనదేవతను బెదిరిస్తుంది. నీ దగ్గరున్న మొత్తం బంగారం ఇవ్వకపోతే ఈ అడవిలో ఏ చెట్టుని కూడా బ్రతకనివ్వను, మొత్తం అన్ని చెట్లన్నీ నరికేస్తాను అని బెదిరిస్తుంది. దానికి ఆనందం ఎంత అడ్డు చెప్పినా పట్టించుకోకుండా ఆనందాన్ని పక్కకు తోసేసి, బంగారం ఇస్తావా ఇవ్వవా అని వనదేవతని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు వనదేవత కోపంగా, మానవులపై దయతో మేం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటే మీరు మా ఉపయోగాలు మరిచి మమ్మల్ని శిక్షిస్తున్నారు. ఇకపై ఉపేక్షించడం తగదు. మీ బాగు కోసం మేం పాటుపడుతూ ఉంటే మీరు మా వినాశనానికి దారి తీస్తున్నారు. వన సంరక్షణ కోసం మీకు బంగారు నాణేలిచ్చే శక్తి నాకు ఉన్నప్పుడు, అదే వన సంరక్షణ కోసం మిమ్మల్ని శిక్షించే శక్తి నాకు లేదని మీరెలా అనుకున్నారు? ఇకపై జాలి పట్టం తగదు. శిక్షకు సిద్ధంగా ఉండండి అనేసరికి చుట్టుపక్కల ఉన్న చెట్లు దగ్గరకొచ్చి వాటి కొమ్మలతో ఆశాదేవిని కొడతాయి. ఆ బాధ తట్టుకోలేక ఆశాదేవి, వనదేవత మమ్మల్ని క్షమించు. బుద్ధి గడ్డి తిని నీపై గొడ్డలెత్తాను. నన్ను క్షమించు. నాకు బుద్ధొచ్చింది. ఇకపై ఎవ్వరినీ డబ్బు కోసమో బంగారం కోసమో వేధించను. తల్లి క్షమించమ్మా. ఇకపై వన సంరక్షణ తప్ప అడవికి మేము హాని చేయము. మా తప్పుని మన్నించి మమ్మల్ని క్షమించు తల్లి. తల్లి లాంటి నువ్వు కోపడితే మీ బిడ్డలం మేం బ్రతకగలమా? ఆనందం మాటలకు వనదేవత శాంతించి, ఇక మీదటైనా మీరు మీ చుట్టుపక్కల చెట్లను పెంచండి. చెట్లను పెంచడం ద్వారా మీకు ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టమూ ఉండదు. కానీ మీరు మీ స్వార్థం కోసం మా చెట్లను పాడు చేస్తున్నారు. మీరు చెట్లను కాపాడితే చెట్లు మిమ్మల్ని కాపాడుతాయి. వృక్షో రక్షతి రక్షితః. అయినా నేను మీకిస్తానన్న బంగారు నాణెం ప్రతిరోజూ ఇస్తాను. అత్యాశకు పోయి అనర్థాలు కొని తెచ్చుకోకండి అని వారిని క్షమించి పంపించేస్తుంది. ఆ రోజు నుంచి ఆశాదేవి ఆశ తగ్గించుకుని ప్రతిరోజు వనదేవత ఇచ్చే బంగారు నాణ్యాన్ని తీసుకుని తన భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తుంది. నరసాపురం అనే గ్రామంలో గంగయ్య, కమలమ్మ అనే దంపతులు మధ్యతరగతి జీవితం కొనసాగిస్తూ ఉండేవారు. 4 ఎకరాల పొలం, సొంత ఇల్లు, ఒకే ఒక్క కొడుకు. జీవితం సాఫీగా సాగిపోతూ ఉండేది. పైగా ఊర్లో ఎవరికే సాయం కావాలని అడిగినా చేసేవారు. ఊర్లో వీరికి మంచి పేరుంది. అలా ఓ రోజు గంగయ్య పొలానికెళ్తూ ఉన్న సమయంలో, ఏమయ్యా, పొలం పనులన్నీ బాగానే సాగుతున్నాయా? ఆ దేవుడి దయవలన అంతా బాగానే ఉందిలేవే. పిల్లాడు ఎదుగుతున్నాడు కదయ్యా. పై చదువులకి ఇప్పటినుంచే డబ్బులు దాస్తూ ఉంటే మంచిదేమో అని ఓ ఆలోచన, అంతే. నువ్వు వాటి గురించి ఎక్కువ ఆలోచించుకే. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. సరేనయ్యా, ఆ దేవుడు మనల్ని ఇలానే చల్లగా చూస్తే అదే చాలు. సరే, నేను పొలానికి వెళ్ళొస్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు గంగయ్య. దారిలో ఆ ఊర్లో ఉండే ఓ పెద్దాయన గంగయ్యను పలకరిస్తాడు. ఏం గంగయ్య, ఎందాక ప్రయాణం? ఇక్కడే పొలం వరకు వెళ్దామని బయలుదేరాను బాబాయ్. ఏంటోరా, నువ్వెప్పుడు చూసినా పొలంలోనే ఉంటూ కష్టపడుతూ ఉంటావు. మరి కాయా కష్టం చేయింది పైసా కూడబెట్టలేం కదా బాబాయ్. నీ వయసులో నేను కూడా ఇలానే చలాకీగా ఉండేవాణ్ణిరా. మాకెందుకు తెలియదు బాబాయ్, మిమ్మల్ని చూసే కదా మేమంతా ఇలా ఉన్నది. ఏదేవైనా నువ్వు మాత్రం ఇలానే నీ కష్టాన్ని నమ్ముకో గంగయ్య. ఎలాంటి అడ్డదారులోనూ వెళ్ళకు. అలాగే బాబాయ్. ఇక నేను వెళ్ళొస్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు గంగయ్య. రోజులు గడుస్తాయి.
అందరి జీవితాలు ప్రశాంతంగా సాగిపోతూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే నాగన్న అనే పెద్ద వ్యాపారస్తుడు కోటు వేసుకుని హుందాగా పట్నం నుంచి ఊర్లో దిగుతాడు. ఏవండి, ఇక్కడ ఉండడానికి ఏమైనా చోటు దొరుకుతుందా? ఎవరండి మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు కావాలి మీకు? నా పేరు నాగన్న. నేను పట్నం నుంచి వస్తున్నాను. ఊరూరు తిరుగుతూ వ్యాపారాలు చేస్తూ ఉంటాను. చివరిగా ఇక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటూ స్థిరపడదామని అనుకుంటున్నాను. ఓ అవునా? అయితే మీకిప్పుడు చేయడానికి పని, ఉండడానికి ఓ చోటు కావాలి, అంతేనా? అవునండి, అంతే. ఏవైనా వీలవుతుందా? మీరు నేరుగా శివాలయం పక్క వీధిలో ఉండే గంగయ్య ఇంటికి వెళ్లి విషయం చెప్పండి చాలు. అంతా ఆయనే చూసుకుంటాడు. మీ ఊరి వాళ్ళు భలే సాయం చేస్తున్నారే, చాలా మంచివారిలా ఉన్నారు అని అతను గంగయ్య దగ్గరికి వెళ్తాడు. అతని గురించి మొత్తం చెప్తాడు. అప్పుడు గంగయ్య, మరి మీరు పట్నంలో అన్ని వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడ స్థిరపడాలని ఎందుకొచ్చినట్టు? ఆస్తులు వ్యాపారాలైతే ఉన్నాయి, కానీ నాకక్కడ ప్రశాంతత లేదండి. అందుకే అవి నా కొడుక్కి అప్పగించి నేను ఊరికొచ్చాను. పోన్లేండి, మీరు సరైన చోటుకే వచ్చారు. మా వెనక వీధిలో ఓ ఇల్లు ఖాళీగా ఉంది. వారిప్పుడు పట్నంలో స్థిరపడిపోయారు. అక్కడెవ్వరూ ఉండడం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ ఉంటారా? అయ్యో, దొరికిందే మహాప్రసాదం. నా వ్యాపారానికి కూడా ఈ చోటు సరిపోతుందేమో. ఇంతకీ మీరే వ్యాపారం చేస్తూ ఉంటారు? నేను బట్టల వ్యాపారం చేస్తూ ఉంటాను. మంచిదండి, రండి, మీకిల్లు చూపిస్తాను అని గంగయ్య అతన్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అతనికి ఆ ఇల్లు నచ్చి అక్కడే ఉంటాడు. ఇంటికొచ్చిన తర్వాత గంగయ్య కమలమ్మతో, ఆ మనిషిని చూసావా కమలమ్మ? చూడ్డానికి ఎంత హుందాగా ఉన్నాడు. ఆ ఉన్నాడు, మాట తీరు కూడా బాగానే ఉంది. వ్యాపారస్తుడు కదా, అలానే ఉంటారులేండి. ఆ హుందాతనం, హోదా ఉండాలి మనిషిలో. అబ్బబ్బా, ఏవైంది ఈరోజు మీకు? ఉదయం నుంచి ఆయన గురించే మాట్లాడుతున్నారు. నాకేమైంది? ఏమీ కాలేదు. ఆ మనిషి మంచతన్లా ఉన్నారు అని మాత్రం చెప్తున్నాను, అంతే. అంతే అయితే సరే అని కాస్త అనుమానంగానే అంటుంది కమలమ్మ. రోజులు గడుస్తాయి. నాగన్న తన మాటకారితనంతో ఊరందర్నీ మచ్చిక చేసుకుంటాడు. అతని గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలు కమలమ్మ గంగయ్యకి చెప్తుంది. గంగయ్యలో కాస్త అసూయ మొదలవుతుంది. ఆ నాగన్న భలే మనిషండి, ఊరందర్నీ మచ్చిక చేసేసుకున్నాడు. ఆ వ్యాపారస్తుడు కదా, మరి మాటలతో బూరెలు అలానే వండేస్తారులే. అయినా ఆయన కొంచెం కూడా గర్వం లేదండి. అందరితో బాగా కలిసిపోయాడు. చాలు చాలు, కాస్త జాగ్రత్తగా ఉంటే అదే మంచిది. ముందు అన్నం వడ్డించు అని కోపంగా అంటాడు. రోజులు గడుస్తున్న కొద్దీ గంగయ్య కంటే ఎక్కువ గౌరవం నాగన్నకు దక్కుతుంది. ఓ రోజు నాగన్న గంగయ్య దగ్గరకొచ్చి, గంగయ్య గారు, మీ పుణ్యవాణి నాకు ఉండటానికి చోటు దొరికింది. నాకా ఇల్లు బాగా కలిసొచ్చినట్టుంది. వ్యాపారం కొద్ది రోజుల్లోనే ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ఓన్లేండి, అంత మంచిగానే జరిగింది కదా. అవునండి, నేనా ఇంటి యజమానులతో కూడా మాట్లాడాను. మన ఊరి పెద్ద ద్వారా వారికి ఉత్తరం రాశాను. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మరేం లేదండి, ఈ స్థలం, ఈ ఇల్లు నాకు బాగా కలిసొచ్చాయి కదా, అందుకే దాన్ని నేనే కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. ఏంటి? ఆ ఇంటిని మీరు కొనుగోలు చేస్తారా? వారు చాలా ధర చెప్తారు. ఉన్నదంతా ఆవిరైపోతుంది. లేదండి, నేను వారితో మాట్లాడాను. ఓ వారం రోజుల్లో ఆ ఇల్లు నా పేరు మీదకు మారుస్తాను అని చెప్పారు. అవునా? మంచిది మంచిది. ఆ రోజున మీరు కూడా ఖచ్చితంగా నా పక్కనే ఉండాలండి అని చెప్పి వెళ్ళిపోతాడు నాగన్న. గంగయ్యలో అసూయ ఇంకాస్త పెరుగుతుంది. దీంతో ఎలా అయినా సరే అతను కూడా వ్యాపారం చేసి ఆస్తులు సంపాదించాలని చూస్తాడు. కమలమ్మ, ఆ నాగన్న చాలా అదృష్టవంతుడు కదా. దేనికండి? ఏవైందిప్పుడు? వచ్చి 6 నెలలు కూడా కాలేదే, అప్పుడే తనుంటున్న ఇంటిని తనే కొనేశాడు. అవునా? పోన్లేండి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎంతలోపు చెప్పండి. ఇదంతా అతను వ్యాపారం చేయబట్టే కదా. అందుకే నేను కూడా ఓ నిర్ణయం తీసుకున్నానే. ఏంటండి అది? ఇక మీదట
నేను కూడా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తాను. అప్పుడు ఊరి వాళ్ళు కూడా నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. నేను కూడా హుందాగా కోటు వేసుకుని దర్జాగా తిరగొచ్చు. చాలండి మీ గొంతెమ్మ కోరికెలు. వ్యాపారం అంటే మాట్లా? ఆయనంటే అందులో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి త్వరగా నెగ్గుకొనొచ్చాడు. పైగా వ్యాపారానికి బోలెడు పెట్టుబడి పెట్టాలి. పెడదాం. మన 2 ఎకరాల పొలం అమ్మేద్దాం. దానిలో ఏముంది? లాభం వస్తే 4 ఎకరాలు కొందాం. మీరనుకున్నంత సులువు కాదండి అవన్నీ. ఇప్పుడు మనం ప్రశాంతంగా హాయిగా జీవిస్తున్నాం కదా, ఇంకా ఎందుకు అవన్నీ? మన కొడుకు కోసం, వాడి బంగారు భవిష్యత్తు కోసమే. నాకెందుకో మీ మాటలు వింటుంటే అలా అనిపించటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నిద్రపోండి ఇంకా అని హెచ్చరిస్తుంది. అయినా గంగయ్య తన ఆలోచన మానుకోడు. కొద్ది రోజులకే అతను అనుకున్నట్టు 2 ఎకరాల పొలం అమ్మేస్తాడు. అది కూడా ఆ నాగన్నకే అమ్మాల్సి వస్తుంది. మీరేంటండి ఈ వృత్తిలో దిగుతున్నారు? డబ్బు సంపాదించాలని ఎవరికుండదు చెప్పండి. పక్కూరు నుంచొచ్చి వ్యాపారం చేస్తున్న మిమ్మల్ని మా ఊరి వాళ్ళు నమ్ముతున్నారు. నన్ను నమ్మరా? ఇదంత సులువు కాదండి. బయట వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండాలి. చాలేవయ్యా, ఎక్కడ నీకు నేను పోటీ వస్తాను అనే కదా నీ భయం? అది కాదండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. మాకు పట్నంలో తెలిసిన వాళ్ళున్నారు. మేము మాట్లాడుకోగలం అని నాగన్న చెప్పేది పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. ఊర్లో ఇతని వ్యాపారానికి ఏ లోటు ఉండదు. అమ్మిన 2 ఎకరాలతో పాటు ఇంకో 4 కొంటాడు. దీంతో కమలమ్మ, ఏమయ్యా, వద్దన్నా వినకుండా చేశావు కదా, సరే పోనీ ఇప్పుడు ఇల్లు కూడా బాగు చేయించుకున్నాం. 4 ఎకరాల భూమి 8 అయింది. ఇక చాలయ్యా. చాలంటే ఎలాగే? మనం ఇంకా బాగా సంపాదించాలి. ఆ నాగన్న కంటే ఎక్కువ సంపాదించాలి. ఊర్లో మన గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడున్న ఆస్తులు పేరు చాలు కదయ్యా. ఇక నాగన్న ఆస్తంటావా? ఎవరికుండేది వారికుంటుంది. లేనిపోని అత్యాశలు అవసరమా చెప్పు? నీకేం తెలీదు. నువ్వు నోరు మూసుకో. సంపాదించేది నేనే కదా, నేను చూసుకుంటాన్లే అని భార్య మీద కోప్పడతాడు గంగయ్య. సాఫీగా అంతా గంగయ్య అనుకున్నట్టు జరుగుతుంది. కాని ఓసారి అతని పట్నం స్నేహితుడు డబ్బు తీసుకుని సరుకు పంపించడు. దీంతో వ్యాపారంలో నష్టం వస్తుంది. చూసావా, ఏవైందో చూసావా? నీకా రోజే చెప్పాను, అత్యాశకు పోతే ఇలానే ఉంటుందయ్యా. నా స్నేహితుడు నన్నలా మోసం చేస్తాడని నేననుకోలేదు కమలా. లోకంలో మనుషులెప్పుడూ ఒకే రీతిలో ఉండరు. అందులోనూ వ్యాపారంలో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఆ నాగన్న కూడా చెప్తూనే ఉన్నారు. అవును కమలా, సంపాదన మత్తులో పడి నేనెవ్వరి మాట వినిపించుకోలేదు. అనవసరంగా మిమ్మల్ని రోడ్డు మీద నిల్చోపెట్టే స్థితికి తీసుకొనొచ్చాను. ఇప్పటికైనా పోయిందేమీ లేదండి. అంతా వదిలేసి గతంలోలా మన పని మనం చేసుకుంటూ బ్రతుకు సాగిద్దాం అని అంటూ ఉండగా అక్కడికి నాగన్నొస్తాడు. విషయం తెలిసింది గంగయ్య గారు. చాలా బాధగా ఉందండి. మీకే అవసరం వచ్చినా నేను మీకు అండగా ఉంటాను. చాలా ధన్యవాదాలు. ఆ మాట అన్నారు చాలు. ఆ రోజే మీ మాటలు చెవిన ఎక్కించుకొనుంటే ఈరోజు నాకు ఈ స్థితి వచ్చేది కాదు. సర్లేండి, మరేం పర్లేదు. పడినవాడికి లేచి నిలబడ్డం తెలియకపోతే ఎలా? మళ్ళీ కష్టపడదాం. మరేం పర్లేదు. మీరు నాకు తోడుగా ఉంటే నేనిలానే ధైర్యంగా ముందుకు వెళ్తాను అని అంటాడు గంగయ్య. అప్పట్నుంచి అతను ఉన్నదానితో కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటాడు. ఆశ మంచిదే కాని మితి మీరిన ఆశ మనిషిని తన మానాన్ని సైతం కోల్పోయేలా చేస్తుంది. చాలు అనే భావన మాత్రమే మనిషికి నిజమైన సంతోషాన్నిస్తుంది.